హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను మీ యమున. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమున వ్లాగ్స్ 19. మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ బిర్యానీ రెసిపీస్ 2 ఉన్నాయి. ఇది ఇంకొక టైప్ చికెన్ బిర్యానీ మా మామయ్య చేస్తాడు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకొని, హోల్ గరం మసాలా, చికెన్, ఇంకా పోపుకి కావాల్సినవి ఇక్కడ మనం ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటున్నాం కదా, అవి తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలన్నట్టు. ఆల్రెడీ మన ఛానల్లో 2 స్టైల్స్ చికెన్ బిర్యానీ ఉన్నాయి. ఒకటి దమ్ బిర్యానీ అండ్ ఇంకోటి ప్రెషర్ కుక్కర్ బిర్యానీ. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఫ్యామిలీ వీడియోస్, వ్లాగ్స్ చాలా చాలా ఉన్నాయి. అండ్ ఫుడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి కంపల్సరీ. అండ్ నేను ఇంకా చాలా రెసిపీస్ తీసుకొస్తాను ముందుకి. నాకు రీసెంట్లీ ఒక పాప పుట్టింది, సో అందుకే నేను అంత ఫ్రీక్వెంట్గా యాక్టివ్గా ఉండలేను. అండ్ ఇక్కడ ఇవి ఫ్రై అయిన తర్వాత మంచిగా మసాలాస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నట్టు. అండ్ మీకు ఏ రకంగా చేసుకోవడం అంటే ఇష్టం బిర్యానీ? నాకైతే దమ్ బిర్యానీ అంటే ఇష్టం. అండ్ ఇలా సింపుల్గా చేసుకున్న చాలా టేస్టీగా వస్తుంది. కంపల్సరీ ట్రై చేసుకోండి మీరు కూడా ఇంట్లో. అండ్ చికెన్ పీసెస్ అనేవి నాకు పెద్ద పెద్ద పీసెస్ ఉంటే నచ్చదు. నార్మల్గా మా ఇంట్లో వాళ్ళకి కూడా అట్లా ఏం నచ్చదు. మేము చిన్న చిన్న పీసెస్గానే కట్ చేయించుకొస్తాం. మీకు ఒకవేళ అన్ని పీసెస్ ఇష్టం అంటే అట్లా పెద్దగానే కట్ చేయించుకోండి. ఇక్కడ పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకొని సేమ్ చికెన్ వండుకున్నట్టు వండుకుంటాం కదా మనము, ఈ టైప్లో చేయండి. మంచిగా మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకొని చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ చేస్తారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అండ్ ఇట్లా చికెన్ బిర్యానీ చేస్తుంటా. మీకు ఏ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనము ఉప్పు యాడ్ చేసేసినాం. అండ్ సారీ ఫర్ దట్, నేను కారం యాడ్ చేస్తుంటే వీడియో తీసుకోలేకపోయినా. అండ్ మీ కారం మీ టేస్ట్కి తగినంత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఇంకా మసాలా అవన్నీ యాడ్ చేసినాం కదా, సో కారం కొంచెం తక్కువనే వేసిండు మామయ్య. మీకు ఒకవేళ నచ్చితే కారం వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి స్కిప్ చేసేసి కారం వేసుకోండి. అండ్ రైస్ ఆల్రెడీ కుక్ చేసేసిండు మామయ్య. నేను ఆ వీడియో ఆ క్లిప్పింగ్ యాడ్ చేయలేదు, కానీ అట్లా రైస్ కుక్ చేసేసి 70% అట్లా కుక్ చేసేసి తీసేసిండు. తీసేసిన తర్వాత ఇట్లా ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ అట్లా వేసేసి పెట్టిండనమాట. మంచిగా పైన పుదీనా, కొత్తిమీర ఇట్లా గార్నిష్ చేసేసి మళ్ళీ ఒకసారి రైస్ కుక్కర్లో పెట్టేసిండు. మీకు ఒకవేళ చాలా బ్రౌన్ ఆనియన్స్ నచ్చుతాయా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చుతాయి బ్రౌన్ ఆనియన్స్ అంటే. ఇట్లా ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ అట్లా వేసేసి మంచిగా పుదీనా, ఇంకా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీ ఉంటుంది. మంచిగా ఆన్ చేసేసి అదే స్విచ్ అదంతలో అదే ఆఫ్ అయిపోయే వరకు ఉండనియండి. అండ్ నా ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైంది వీడియో కాబట్టి మాటలు కొంచెం తడబడుతున్నాయి, సారీ అండి. అండ్ మీరు ఏ విధంగా చేసుకుంటారు బిర్యానీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే నాకు కంపల్సరీగా కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇట్లా ఆన్ చేసేసుకొని కొద్దిసేపు పెట్టుకోవాలి, అంటే ఆఫ్ అయ్యేంత వరకు పెట్టుకొని కొద్దిసేపు పక్కన ఉంచాలన్నమాట. పొడి పొడిగా వస్తుంది అట్లయితే. లేదంటే ఆఫ్ కాగానే మనం తీస్తే ఏంటంటే కొంచెం ముద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కొంచెం సేపటి తర్వాత తీస్తే చూసిరా ఎంత మంచిగా కనిపిస్తుందో రైస్. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.